తాండూరు అమ్మాయి సాయి సుధీష్ణ నేషనల్ లెవెల్లో ఆడుతుంది. ఇప్పుడు WPL ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కోసం ఫాస్ట్ బౌలర్ సెర్చ్ కోసం ఆహ్వానం అందింది. దానికోసం ఆమె బెంగళూరు వెళ్ళబోతోంది. నేషనల్ లెవెల్కి ఆడుతున్న మన తాండూరు అమ్మాయి సాయి సుధీష్ణ మనతో పాటు ఉన్నారు. అయితే మరి మొన్న ఆడిన ఆటలో ఏ విధంగా రాణించింది, మరి ముందు దేనికోసం ఆమె ఇంకా ప్రిపేర్ అవుతుందో మనం ఆమెను అడిగి తెలుసుకుందాము. చెప్పు, మొన్న ఆడినావు కదా నువ్వు మధ్యప్రదేశ్లో, ఏ విధంగా రాణించినావు? అక్కడ ఎన్ని ఓవర్స్ ఇచ్చారు నీకు? మాది మధ్యప్రదేశ్లో 2 మ్యాచెస్ ఉండే తెలంగాణకి. పూల్లో 3 టీమ్స్ ఉండే. మా పూల్లో రాజస్థాన్ ఇంకా హర్యానా ఉండే. మా ఫస్ట్ మ్యాచ్ రాజస్థాన్తో ఉండే. నేను ఫస్ట్ బెల్ వేసిన 15 ఓవర్స్ మ్యాచెస్ ఉండే నేషనల్స్. సో ఫస్ట్ బెల్ వేసిన 2 overs 11 runs ఇచ్చిన. సెకండ్ మ్యాచ్లో నేను సబ్స్టిట్యూట్ ఉండే. అయితే ఇప్పుడు మళ్ళీ అయితే వాళ్ళు అక్కడ ఏ విధమైన ర్యాంక్ ఇచ్చారు నీకు? అట్లా ర్యాంక్ అని అంతా ఏం ఉండదా? అయితే సరే, ఇప్పుడు మరి దేనికోసం ప్రిపేర్ అవుతున్నావు మరి? ఇప్పుడు నేను WPL స్పీడ్ క్వీన్ ట్రయల్స్ కోసము బెంగళూరులో ఉన్న ట్రయల్స్ కోసం ప్రిపేర్ అయ్యాను. మీ అందరికీ WPL అంటే తెలిసిందే ఉంటుంది. IPL లాగా ఉమెన్స్కి WPL ఉమెన్స్ ప్రీమియర్ లీగ్. దానికి WPL వాళ్ళు WPL స్పీడ్ క్వీన్ అని ఆల్ ఇండియా లెవెల్లో స్పీడ్ క్వీన్ WPL స్పీడ్ క్వీన్ ఓన్లీ ఫాస్ట్ బౌలర్స్కి ఆల్ ఇండియా లెవెల్లో ట్రయల్స్ పెట్టిరు. నేను ఆ ట్రయల్స్కి బెంగళూరు నుంచి బెంగళూరు జోన్కి సెలెక్ట్ అయినా. ట్రయల్స్ 22కి ఉన్నాయి. మేము ఇక్కడ నుంచి 20కి వెళ్తున్నాం. తాండూరులో WPL స్పీడ్ క్వీన్కి ఫాస్ట్ బౌలర్గా నేను ఒక్కదాన్నే సెలెక్ట్ అయినా. ప్రిపేర్ అవుతున్నావా? అయితే నీకు అక్కడ నుంచి ఆహ్వానం అందిందా? ట్రయల్స్కి సెలెక్ట్. ట్రయల్స్గా ఎప్పుడు పోతున్నావు మరి? 22కి ట్రయల్స్. మరి ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నావు? నేను స్పాట్ బౌలింగ్ ఇంకా హడిల్స్ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తున్నాను. అయితే మరి మీ కోచ్ వాళ్ళు ఏ విధంగా నిన్ను ఎంకరేజ్ చేస్తున్నారు? మా కోచ్ వాళ్ళు నా కోసం ఎక్స్ట్రా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు ట్రయల్స్కి సెలెక్ట్ అయినా అని నైట్ కూడా ఈవినింగ్ 7:30 వరకు మా కోచ్ సపరేట్ ప్రాక్టీస్ ఇస్తున్నారు. సరే, ఆహారంలో ఏ విధమైన డైట్ తీసుకుంటున్నావు? నేను మార్నింగ్ బాదం ఇంకా డేట్స్ తింటా, ఓవర్ నైట్ సోక్డ్వి. మళ్ళీ తర్వాత స్ప్రౌట్స్ అవన్నీ స్ప్రౌట్స్ ఇంకా ఫ్రూట్స్. సరే, మరి నువ్వు ఏ విధంగా ఏం ఆశిస్తున్నావు? ఇప్పుడు బెంగళూరు పోతున్నావు కదా, మరి నువ్వు నెగ్గే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు? నేను నా ప్రయత్నం అయితే నేను చేస్తా, నా బెస్ట్ నేను ఇస్తా. తర్వాత ఏమవుతుంది అంతా దేవునికి వదిలేస్తా. సరే, మరి తాండూరు జనం నుండి నువ్వేం కోరుకుంటున్నావు? అందరూ నా బౌలింగ్ వీడియోస్ చూసి నా మిస్టేక్స్ ఏమన్నా ఉంటే కూడా సజెషన్స్ ఇవ్వాలని కామెంట్స్లో పెట్టాలని కోరుకుంటున్నాను. మీ దీవెనలు ఎప్పుడు నా పైన ఉండాలని కోరుకుంటున్నాను. సరే, ఓకే, రైట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. అయితే మన సాయి సుధీష్ణ తాండూరు అమ్మాయి మరి నేషనల్కు సెలెక్ట్ అయ్యి ఆడి కూడా వస్తుంది. మరి అక్కడ అందులో రాణిస్తుంది. ఇప్పుడు WPLకి కూడా వెళ్ళబోతుంది. మరి అందరి దీవెనలు ఆమెకు అవసరం అని చెప్తుంది. మరి ఆమె బౌలింగ్ చూసి ఆమె వీడియోస్ వెనుక నేను బాక్స్లో పెడుతున్నా. అయితే ఆమె బౌలింగ్ చూసి మరి ఆమెకు ఏ విధమైన సజెషన్స్ ఇస్తున్నారో ఆమె చెప్పమని చెప్తుంది. కామెంట్ రూపంలో చెప్పమని చెప్తుంది. విమర్శ కూడా చేయమని చెప్తుంది. నువ్వు అయితే మనము ఎంకరేజ్ చేయాల్సిన, ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సరే, మీరు ఏ విధమైన కామెంట్స్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో రాయండి.